ఆర్టీసీ కార్మికులతో చర్యలకు సిద్ధం. ఇవాళ రేపు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తాం. అధికారికంగా పిలవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలోకి వస్తా ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. చూడండి ఏం చెప్తున్నాడా, అధికారికంగా పిలవాల్సినటువంటి అవసరం లేదట. వాళ్ళు అధికారికంగా మేము 7వ తారీఖు నుంచి చేసుకుంటామని చెప్పి ఓ నోటీస్ ఇచ్చారు. నోటీసులు ఇస్తే వీళ్ళు ప్రెస్ మీట్ల ముందు కూర్చొని మంత్రి పొన్నం ప్రభాకర్ మనం ఫ్రీ బస్ తీసుకొచ్చినాం, ఫ్రీ బస్ తీసుకొచ్చిన తర్వాత డ్రైవర్లను పెంచలేదు, కండక్టర్లను పెంచలేదు, బస్సులను పెంచలేదు, మొత్తం దాడులు జరుగుతూ ఉన్నాయి. డ్రైవర్ల మీద కండక్టర్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మాకు లీవ్స్ ఎట్లా, మాకు వీక్ ఆఫ్స్ ఎట్లా, బస్సుల మీద చూస్తున్నాం కదా. ఇంతకుముందు బస్సులు ఉన్నప్పుడు టికెట్ తీసుకోకపోతే నేరం 500 రూపాయల ఫైన్ అని చెప్పి ఉండేది బస్సులో డ్రైవర్ కూర్చున్నటువంటి వెనక బోర్డు మీద. ఇప్పుడేమో దాడి చేయడం నేరం అని చెప్పి రాసిరు. మొత్తం అన్ని బస్సులలో దాడి చేయడం నేరం. ఒకవేళ డ్యూటీలో ఉన్నటువంటి డ్రైవర్ మీద కానీ కండక్టర్ మీద కానీ సిబ్బంది మీద దాడి చేస్తే ఇగో ఈ సెక్షన్ కింద మిమ్మల్ని కేసు పెడతాం, మీ మీద కేసు పెడతాం అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి మారింది పరిస్థితి. ఇవన్నీ పరిష్కరించండి బాబు, ఇప్పటికే సంవత్సరం అయిపోయింది మీరు ఫ్రీ బస్ తీసుకొచ్చని చెప్పి ఆర్టీసీ కార్మికులు కనీసం మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానమైన డిమాండ్స్ చేయమని చెప్తే మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తాడు సమ్మె చేయకపోవడమే మంచిదని చెప్పి స్వీట్ గా వార్నింగ్ ఇస్తాడు. ఇవాళేమో ఇక మంత్రి గారు ఏం చెప్తున్నారు చూడు, మీరు ఎప్పుడైనా రండి, ఏదో బిచ్చం వేసినట్టు ఎప్పుడైనా రండి, ఎప్పుడు వచ్చినా మేము చర్చలు పెడతాం మీతోటి. మరి మీరు ఇవ్వాలిగా, పిలవాలి కదా, పలానా టైంకి రండి. 50,000 మంది కార్మికులు తెలంగాణ రావడం కోసం అసలు మామూలుగా కాదు, ఒక్క బస్సు డిపోలకు వెళ్ళి బయటికి వెళ్ళలే. ఆర్టీసీ కార్మికులది చాలా ఉద్రిక్తమైనటువంటి చేసినప్పుడు పోరాటం, ప్రధానమైన ఆర్టీసీల పోరాటం. ఢిల్లీలో తగిలితే సెగ, అరే ఇట్లా కాదురాబై, మొత్తం రవాణా అంతా స్తంభించిపోయిందని చెప్పి ఆయన తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తే సారుజుడు ఏం చెప్తున్నాడు, మేము చర్చలకు సిద్ధమే కానీ మేమైతే పిలవం, వాళ్ళే రావాలి. లాభాల బాటలోకి వస్తున్నది. ఇప్పుడు లాభాల బాటలోకి వస్తున్నప్పుడు ఖచ్చితంగా అరే దాడులైతేనే కొడుతున్నారు. పొన్నం ప్రభాకర్ గారు సిటీలో, మీరు సిటీలు తిరిగేది మొత్తం మీరే కదా, ఎక్కువ సిటీలు తిరిగేది ఈయన ఒక ఆయన తిరుగుతాడు, ఆ తర్వాత పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ఆయన తిరుగుతాడు. వీళ్ళిద్దరే ఎక్కువ తిరుగుతారు. బట్టి గారంటే ఏడాడే తిరుగుతాడు కానీ ఎక్కువ తిరిగేది పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ సిటీకి మంత్రినా, ఇన్ఛార్జ్ మంత్రినా. మరి నువ్వు చూసుకోవాల్సింది పోయి ఆర్టీసీ వాళ్ళని మంత్రి. నువ్వు రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగించేందుకు కార్మికులు రెడీ అయ్యారు. ఈ నెల 7 నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని చెప్పి తెలిపారట. సీఎం ఆదేశాల మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మీకు ఇంకా ఆర్టీసీల సంగతి తెలియదు. ఆర్టీసీ వాళ్ళు ఒక్కసారి బయటికి వెళ్ళారంటే 7వ తారీఖు లేకపోతే 9 మిస్ అయితే 15 లోపు మాత్రానికి ఖచ్చితంగా ఆర్టీసీ సమ్మె మాత్రం ఇవ్వడానికి సారోలు ఈ అందాల పోటీలు పెట్టడానికి బిజీగా ఉందరా. ఇగో చూడరాదండి, అందాల తారలు వస్తున్నారని చెప్పి బస్ స్టాండే కడతారు అటాడు. ఇప్పుడు అందాల పోటీలు జరగబోతా ఉన్నాయి, నెల రోజులు జరుగుతాయి మన దగ్గర. దానికి 200 కోట్లు ఖర్చు, 200 కోట్లు ఖర్చు. ఇంకో మిగిలిన ముక్క 2వ పేజీ కదా, ఇదిగో ఏడ రాసిండు 2వ పేజీలా, ఇదిగో ఏడున్నది. 5-6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని అన్నదట. అధికారికంగా పిలవాల్సిన అవసరం లేదని, ఎవ్వరు వచ్చినా మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానికి కృషి చేస్తామని చెప్పేసి అన్నారు. ఆర్టీసీ సంస్థ కార్మికులు సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రజాపాలన ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. 10 సంవత్సరాలుగా ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది, ఇప్పటి నుండే లాభాల బాటలో నడుస్తుంది, కార్మికులు కూడా సహకరించాలని చెప్పేసి కోరిరు. సంస్థ పరిరక్షణ వాళ్ళు సహకరించాలని చెప్పి సమ్మె చేస్తాం అని చెప్పి 3 నెలలు అవుతున్నది, కానీ వాళ్ళు చేస్తలేదు సమ్మె. ఇకనైనా పిలుతుందేమో ప్రభుత్వం అని చెప్పి జీతాలు పెంచాలి కదండి, కనీసం టీఏడిఎల్ పెంచాలి కదా, ఖర్చులు పెంచాలి కదా. ఎంత ఒత్తిడి అవుతుందో తెలుసా డ్రైవర్లకి కండక్టర్లకి. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత అంతకుముందు మంచిగా తిరిగేది, ఆరాంసే తిరిగేది. మీరు పిలవాలి, మీరు పిలిచి చర్చలు పెట్టాలి, లేకపోతే సమ్మెకి దిగిరంటే మాత్రం ఇప్పటికే ఆడవాళ్ళని తెచ్చుకుంటా ఉన్నారు, మిమ్మల్ని మహిళలంతా మిమ్మల్ని తెచ్చుకుంటా ఉన్నారు. మళ్ళీ గదే కథ అవుతుంది. ఈ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం అనే 3 ముఖ్య ఉద్దేశాల మీద సంస్థ నడుస్తోంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా
ఆర్టీసీ ఇప్పుడే ముందుకు వెళ్తున్న తరుణంలో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇబ్బందికర పరిస్థితులు తేవద్దని చెప్పి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేసిరట. ఏదేమైనా కానీ ఇక ప్రభుత్వం వెళ్తుంది. ఈ 2-3 రోజులలో ఇదే పొన్నం ప్రభాకర్ అదే రేవంత్ రెడ్డి ఇద్దరు పిలిచి పెడతాడు సమస్యలు ఏవేవైతే ఉన్నాయి. కనీసం 1, 2, 3 ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 100% ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి తీర్చాల్సిందే.